ఒక అద్భుతమైన అవకాశం వచ్చాక ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళాలని డబ్బు ఎందుకని నాకు అర్థం కాల. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇప్పుడు కోర్టులో రాజకీయాలు అవి నడపాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు కావాలి. ఇక్కడ వీళ్ళు సామాన్యులు కదా, కమ్యూనిస్టులు చూసి నేర్చుకోమనండి, భారతీయ జనతా పార్టీని చూసి నేర్చుకోమనండి. అంటే ఈ రోజుల్లో ఒక నాయకుడి వెనకాల 10 మంది కార్యకర్తలు రావాలంటే వాళ్ళకైనా ఖర్చు పెట్టాలి కదా. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఖర్చు అవ్వట్లేదు, కమ్యూనిస్ట్ ఆ పార్టీల విధానాలు ఆ సిద్ధాంతాలు వేరు కదా సార్. వచ్చేస్తారు అవసరం అయితే నీ దగ్గర అది నేర్పాలి. ఇప్పుడు నిన్న జగన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు, పరిగెత్తుకొచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వచ్చారు, ఎవరు మంది ఇస్తే వచ్చారు? వైసీపీకి ఆ టీం ఉంది, పేదల టీం ఉంది. పేదలు ఒక బలమైనటువంటి ఒక గోడ వాళ్ళకి. ఆ గోడని వీళ్ళు వినియోగించుకోవాలి. వీళ్ళు అరే మనకు అద్భుతంగా అవకాశం వచ్చేసింది, ఎమ్మెల్యేగా ఓడిపోయాం అనేసి నువ్వు పక్కకెళ్ళి కూర్చుంటే ఇంకెందుకు నువ్వు నాయకుడిగా ఎదుగుతావు? ఎప్పుడు ఎదుగుతావు? ఇక రాదు మాకు అవకాశాలు అని ఏడుస్తూ కూర్చోడు మేము జీవితకాలం. ఒక అవకాశం ఇచ్చాడు, ఇవాళ ఓడావు, తిరుగు, పని చేయి, కష్టపడు. నందిగం సురేష్ పని చేస్తున్నాడుగా, పారిపోలేదుగా. అంత కష్టాలు పడ్డా కూడా ఇవాళకి కూడా జైలు మీద జైలు, కేసుల మీద కేసులు, కానీ పని చేస్తున్నాడు కదా, కష్టపడుతున్నాడు కదా, నేర్చుకోవాలి కదా. అది అలా తిరగలేదు. నేను కూర్చుంటే నాకు అర్జెంటుగా ఎమ్మెల్యే ఇచ్చేసేసి, నన్ను గెలిపిచ్చేసేసి, నా మంత్రి పదవి ఇచ్చేసేసి, ఆ తర్వాత నేను అవతల పార్టీలోకి వెళ్ళి కూర్చుంటాను, లేకపోతే కనుక సైలెంట్గా కూర్చుంటాను అనేవాడు అనవసరం. రాజకీయాలకు కూడా వేస్ట్ అట్టండి వాళ్ళు. అలాంటి వేస్ట్ ఫెలోస్ దూరంగా పెట్టాలి. కానీ పాదయాత్ర, ఈ జిల్లాల టూర్లు, ఈ కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ అవుతుందా చూడాలి. అంటే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ పాదయాత్ర అనేది ఒక ఊపు తెచ్చింది నిన్న ఆ మొక్క అన్నాక. అయితే జగన్కి ఆటోమేటిక్గా చెక్ పెట్టేందుకు పవన్ రంగంలోకి దిగుతాడు. ఇవాళ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ జగన్కి పోటీ కాదు. క్రౌడ్ పుల్లింగ్లో రోడ్డు మీద కాళ్ళు వస్తే పార్టీ కార్యకర్తలు ఎగబడి రావాలి. జనం పరుగులు ఎత్తుకుని వచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళిద్దరికే, పవన్ కళ్యాణ్కి, జగన్కే. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైతే జగన్ టెంపో పెరుగుతుందో అప్పుడు పవన్ వస్తాడు, జగన్ 4 తిట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి తన పందెం చేసుకుంటాడు. మన సత్తెనపల్లి వీళ్ళు టూర్ని ఆపడం, ఈ గొడవ అంతా జరిగింది కదా, వెంటనే పరిగెత్తుకొచ్చేసాడు కదా పవన్ కళ్యాణ్. 4 విమర్శలు చేశాడు కదా 4-5 రోజుల పాటు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన సినిమా షూటింగ్, ఆయన హడావిడి, లేకపోతే ఆయన వేరే కార్యక్రమం ఉంటుంది. అట్లాగే రేపు జగన్ టూర్ బిగిన్ చేశాక ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే లాస్ట్ ట్రిప్పే జగన్ ఈ మాట చెప్పాడు జిల్లా యాత్రలు. జిల్లా యాత్రల గురించి జగన్ చెప్పగానే అర్జెంటుగా చేసిన పని ఏంటి, వీళ్ళు కూడా యాత్రలకి అక్కడికి ఏది పవన్ కళ్యాణ్ నేను యాత్ర చేస్తానన్నాడు, బస్సు యాత్ర చేస్తానన్నాడు, ఆ ప్రాంతాల్లో తిరుగుతానన్నాడు పవన్ కళ్యాణ్. సరే, ఈలోపు జగన్ది ఆగిపోయింది, ఆయనది ఆగిపోయింది. ఒక ఆస్పెక్ట్ అంటే మరి నిజంగా పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఉంటే జగన్ టూర్ ఆగిపోయినా తన టూర్ సాగాలి కదా. అంటే జగన్